Dutta Media, Power of News. Hello viewers, welcome to another episode of Your Doctor, Me Kosam Me Doctor. I am Dr. Nikhil, consultant neurosurgeon, currently practicing in Hyderabad. ఈ వారం మన గెస్ట్ డాక్టర్ ఈజ్ డాక్టర్ ఫనీ, ఈజ్ ఎ కన్సల్టెంట్ న్యూరాలజీ అండ్ ఇది ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ బిట్వీన్ ఎ న్యూరోసర్జన్ అండ్ ఎ న్యూరాలజిస్ట్. మనం ఈ ఇంటర్వ్యూలో చాలా టాపిక్స్ డిస్కస్ చేసుకోబోతున్నాము. అసలు ఫస్ట్ ఒక పేషెంట్ న్యూరాలజిస్ట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, ఒక న్యూరోసర్జన్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, అసలు న్యూరాలజీలో మనం ఎలాంటి డిసీజెస్ చూస్తుంటాము, ఒక స్ట్రోక్ పెరాలసిస్ గురించి కానీ, ఒక లైక్ మూమెంట్ డిజార్డర్స్ గురించి కానీ, ఒక ఇప్పుడు చూస్తున్నాం ఒక అవుట్బ్రేక్ జీబీఎస్ గురించి, అండ్ మోస్ట్ కామన్గా చూసేది మనం ఫిట్స్, సీజర్స్, ఇలాంటి చాలా టాపిక్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. డాక్టర్ ఫనీ, మీ గురించి. హలో అండి, నమస్కారం. నా పేరు డాక్టర్ ఫణీంద్ర. నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ లాగా భువనగిరి అండ్ హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నాను. అండ్ ఓకే, సో డాక్టర్ ఫనీ, మీరు అదే న్యూరాలజిస్ట్గా మీరు మోస్ట్ కామన్గా చూసేది లైక్ సివిఏ పెరాలసిస్ అంటారు. సో ఈ పెరాలసిస్లో మనము వింటుంటాం లైక్ విండో పీరియడ్ ఆర్ గోల్డెన్ అవర్స్. సో ఈ విండో పీరియడ్ అంటే ఏంటి, ఆ గోల్డెన్ అవర్స్ అంటే ఏంటి? సో మనం స్ట్రోక్ అనేది రెండు రకాలు ఉంటుంది. ఒకటి రక్తం గడ్డగట్టే స్ట్రోకు, రక్తస్రావం అయ్యే స్ట్రోక్. రక్తం గడ్డగట్టిన దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం, రక్తస్రావం అయిన దాన్ని హిమరేజిక్ స్ట్రోక్ అంటాం. మనకి విండో పీరియడ్ అనేది ఒక గోల్డెన్ అవర్ 4.5 hours అనేది ఒక విండో పీరియడ్ అనేది మనం గడ్డ గట్టిన స్ట్రోక్ కోసం మాత్రమే మనం మాట్లాడాలి. ఎందుకంటే విండో పీరియడ్ అనేది గోల్డెన్ పీరియడ్లో మనకి ఒక రెండు కాన్సెప్ట్ ఉంటాయి. ఇస్కిమియా అండ్ పెనంబ్రా అంటాం. పెనంబ్రా అంటే ఇప్పుడు మనం ఒక షాడో ఎక్కడైనా ఒక లైట్ వేసినప్పుడు ఆ సెంటర్ పాయింట్లో మనం అబ్స్ట్రక్ట్ చేస్తే ఆ బ్లాక్ పాయింట్ వస్తుంది, దాని చుట్టూ ఉన్న ఆ షాడో మాత్రం పెనంబ్రా అంటాం. అది ఆస్ట్రోనామీలో ఉంటుంది. అదే కాన్సెప్ట్ ఇక్కడ ఇస్కిమిక్ పెనంబ్రాలో వాడతాం. ఇస్కిమిక్ పెనంబ్రా అంటే ఏంటంటే మనకి ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియాకి బ్లడ్ సప్లై తగ్గడం వల్ల అది బ్లాక్ అవుతుంది. నెక్స్ట్ బ్లాక్ అయ్యేది, నెక్స్ట్ బ్లాక్ అయ్యేది, నెక్స్ట్ ఎఫెక్ట్ అయ్యే ఏరియాని మనం పెనంబ్రా అంటాం. పర్టికులర్గా ఈ పెనంబ్రా అనే ఏరియాని కాపాడటం కోసం మాత్రమే మనం ఈ విండో పీరియడ్ అనే కాన్సెప్ట్ ఇస్తుందన్నమాట. ఇది 4.5 hours ఒక రకమైన ఇంజెక్షన్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే రక్తం గడ్డగట్టకుండా ట్రై చేయడానికి ప్రయత్నిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మీరు 4.5 hours అన్నారు, అంటే అది ఎగ్జాక్ట్లీ టైం క్యాలిక్యులేషన్ ఎలా తీసుకోవాలంటారు? అది డిపెండింగ్ ఆన్ ద స్టడీస్ అండి. అది ఫస్ట్లో ట్రయల్స్ వచ్చేసి 3 గంటల వరకే ప్రయత్నించేవాళ్ళు. నెక్స్ట్ 4.5 hours వరకు ప్రయత్నిస్తూ ఉన్నారు. నెక్స్ట్ 9 hours వరకు ప్రయత్నించిన కూడా ఉన్నాయి. అంటే ఈ 9 hours వరకు కూడా మనం ఇంజెక్షన్ ఇవ్వచ్చు అనేది ట్రయల్స్ లో ఉంది. రీసెంట్ గా ట్రేస్ 3 అని ఒక ట్రయల్ ఉంది. దాంట్లో 24 hours వరకు మనం ఇంజెక్షన్ ఇస్తే ఎంత వరకు పనికొస్తుంది అనేది చైనాలో ఒక స్టడీ జరుగుతూ ఉంది. సో ప్రెసెంట్ మాత్రం ఒక 4.5 hours ఇస్ బెస్ట్ అండ్ కరెక్ట్, లీగల్లీ అప్రూవ్డ్ అండ్ బెస్ట్ అండ్ కరెక్ట్ యాజ్ ఫర్ యాజ్ సో మెనీ స్టడీస్. సో ఇప్పుడు ఈ 4.5 hours ని అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే టైమ్ ఆఫ్ ఆన్సెట్ అలా టైమ్ ఆఫ్ అంటే ఆ టైం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? దీనిలో రెండు రకాలు ఉంటాయండి. యాక్చువల్గా వేకప్ స్ట్రోక్ అని ఒకటి ఉంటుంది, టైమ్ ఆఫ్ ఆన్సెట్ నుంచి ఉంటుంది. టైమ్ ఆఫ్ ఆన్సెట్ అంటే మనం పర్టికులర్గా సడన్గా ఒక పర్టికులర్ టైం నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుని 4.5 hours లోపు మనం ఆ ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. వేకప్ స్ట్రోక్ అంటే మనం చాలామంది హాస్పిటల్కి ఎలా వస్తారంటే, సార్ నాకు లేచినప్పటి నుంచి నాకు లేచి 2 గంటల నుంచి నాకు కాలు పని చేయట్లేదు, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నాకు ఒక 2 గంటల నుంచి మాట తడబడుతూ ఉంది, లేకపోతే నేను నడవలేకపోతా ఉన్నాను, లేదంటే నాకు అంత తిమ్మిరిగా ఉంది అంటారు. దీన్ని ఇక్కడ మనం ఆ 2 hours అనేది మనం గోల్డెన్ పీరియడ్ లాగా తీసుకోవటానికి లేదు. వేకప్ స్ట్రోక్ అంటే మనకి నైట్ పడుకున్నప్పటి నుంచి అది ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది మనకు తెలియదు. సో ఇది నిజంగా గోల్డెన్ పీరియడ్లో ఉందా లేదా అనేది ఎంఆర్ఐ స్టడీలో తెలుస్తుంది. దాంట్లో డిఫ్యూజన్ ఫ్లేర్ మిస్ మ్యాచ్ అని ఉంటుంది. ఆ డిఫ్యూజన్ ఫ్లేర్ మిస్ మ్యాచ్ అంటే డిఫ్యూజన్లో పాజిటివ్ ఉంటుంది, అంటే మనకి స్ట్రోక్ ఉందని చెప్పి డిఫ్యూజన్లో కనపడుతుంది, ఫ్లేర్లో కనపడకూడదు. ఇలా మిస్ మ్యాచ్ ఉంటే తప్ప మనం దాన్ని విండో పీరియడ్ అని చెప్పి అనుకోవట్లేదు. ఓకే, సో ఒకవేళ మీరు 4.5 hours ఇంజెక్షన్, ఒకవేళ 4.5 hours క్రాస్ అయ్యి 7-8 hours అప్పుడు ఇంజెక్షన్ ఇది ఇస్తే అంటే ఏమైనా కాంప్లికేషన్స్ అవుతావా లేకపోతే? డెఫినెట్లీ కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఒక 100 members తీసుకుని ఆ 100 membersలో ఒక 50 membersకి 4.5 hours తర్వాత ఇచ్చిన వాళ్ళకి, ఒక 4.5 hours తర్వాత ఇవ్వని వాళ్ళకి కంపేర్ చేస్తే కనుక ఇంజెక్షన్ ఇచ్చిన వాళ్ళలో హెమరేజిక్ కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. అంటే బ్లీడింగ్ అనే ఛాన్సెస్, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. ఓకే, ఈ స్ట్రోక్ అదే రక్తం సరఫరా ఆగిపోయిన స్ట్రోక్కి మనం థ్రాంబోలైసిస్ ఆ ఇంజెక్షన్ ఇచ్చాము అనుకోండి,
సో అది కొద్దిగా హిమరేజిక్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రీసెంట్ స్టడీస్ ప్రకారం ఒక 4.5 hours తర్వాత మనం ఇస్తే ఛాన్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. రాదర్ దాన్ సేవింగ్ ద పేషెంట్ వీఆర్ పుషింగ్ హిమ్ ఇన్ టు సమ్ కాంప్లికేషన్స్. అదే లైక్ మేము కూడా ఈ న్యూరో సర్జరీ చూస్తుంటాం, మాకు కూడా చాలా వస్తుంటాయి ఇట్లా కన్సల్టేషన్. అదే ఆఫ్టర్ థ్రాంబోలైజ్ స్ట్రోక్ తర్వాత హిమరేజ్ అని అవుతాయి. సో ఒకవేళ అలాంటి హిమరేజ్ కానీ లైక్ చాలా ఎక్కువ ఉండి అవి క్యాలిక్యులేట్ లైక్ మిడ్ లైన్ షిఫ్ట్ అని ఆబ్వియస్లీ దాన్ని సర్జరీ తీసుకోవాల్సి వస్తుంది. దెన్ ద న్యూరో సర్జన్ విల్ కమ్ ఇన్ టు యాక్షన్. డెఫినెట్లీ థ్రాంబోలైజ్ చేసే ముందు మనం పేషెంట్ దగ్గర కన్సెంట్ తీసుకుంటారు. ఓకే, ఇది అంటే టు బి వెరీ పర్టికులర్, ఈ విండో పీరియడ్లో మనం ఇచ్చే థ్రాంబోలైజ్ ఇంజెక్షన్ అనేది ఇట్ ఈస్ నాట్ టు కంప్లీట్లీ రివర్ట్ బ్యాక్ ద స్ట్రోక్. అంటే మనం ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది, ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయిన బ్రెయిన్ వచ్చిన వీక్నెస్ అనేది ఇంప్రూవ్ అవ్వదు. అది ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా నేను ఇందాక చెప్పిన కాన్సెప్ట్ పెనంబ్రా అనే కాన్సెప్ట్ సేవ్ చేయడానికి మాత్రమే. ఈ పేషెంట్ దగ్గర కన్సెంట్ తీసుకునేటప్పుడు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కాంప్లికేషన్స్ లైక్ హెమరేజ్ అనేది కూడా ఉంటుందని చెప్తాం. అంటే బ్లీడింగ్ అవ్వచ్చు. హెమరేజ్ అంటే బ్లీడింగ్, రక్తస్రావం లాంటిది. ఏదైతే ఏరియాలో రక్తం గడ్డగట్టిందో అదే ఏరియాలో రక్తస్రావం లాంటిది వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్ ఎనీ అదర్ ఏరియాలో రక్తస్రావం లాంటిది వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా పేషెంట్ చెప్తాం, న్యూరో సర్జన్ అవసరం ఉండొచ్చు ఒకవేళ కనుక హెమరేజ్ లాంటిది వస్తే కనుక అని వాళ్ళ దగ్గర సైన్ కన్సెంట్ తీసుకుని మనం ఇంజెక్షన్ ఇస్తాం. అప్పుడు మేము యాక్షన్లోకి వస్తాం, మీరు యాక్షన్లోకి వస్తారు. ఎగ్జాక్ట్లీ. సో లైక్ ఈ స్ట్రోక్ అనేది మనం ఒకప్పుడు ఎల్డర్లీ వాళ్ళ దాంట్లో చూస్తుండే లైక్ 50 or 60 years. కానీ ఈ కాలంలో చూస్తున్నాం చాలా యంగ్ పీపుల్కి యంగ్ స్ట్రోక్స్ వస్తున్నాయి. దానికి రీజన్ ఏమంటారు? ఈ యంగ్ స్ట్రోక్స్ రీజన్ డెఫినెట్లీ చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకున్న ఈ కాంప్లికేషన్స్ లైక్ పోస్ట్ కోవిడ్, యాక్చువల్లీ ద కాంప్లికేషన్స్ ఆఫ్ స్ట్రోక్ హ్యావ్ ఇంక్రీస్డ్. డెఫినెట్లీ కోవిడ్ తర్వాత అంటే వీ హ్యావ్ సీన్ సో మెనీ కేసెస్, చాలా కేసెస్ కోవిడ్ తర్వాత స్ట్రోక్ రూపేణ బయటపడింది. అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఏ పేపర్ ఆల్సో, దాని మంచి పేపర్ కూడా రాసాం. అండ్ అదర్ కాజెస్ ఏంటంటే ఇప్పుడు ఈ ఆల్కహాల్ కన్జంప్షన్, స్మోకింగ్ కానీ, అది డ్రగ్స్ కానీ, కొకైన్, యాంఫిటమైన్ ఇలాంటివి చేయడం వల్ల వ్యాజోస్పాజం లాగా వస్తుంది. దానివల్ల ఒక్కసారి స్ట్రోక్ లాంటిది వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని జన్యుపరంగా ఉంటాయి, జెనెటికల్గా కొన్ని మ్యుటేషన్స్ లాంటివి ఉన్నప్పుడు వస్తాయి. కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీలో వచ్చే అవకాశం ఉంటుంది. సో అది రీజన్స్. దీనికి స్ట్రోక్ ఇన్ యంగ్ మనం కాంప్లికేషన్స్ ఇన్వెస్టిగేషన్స్ వేరే ఉంటాయి. పెద్ద ఏజ్ లో ఉండేదానికి ఎథెరోస్క్లెరోసిస్ అనే కాన్సెప్ట్ వస్తుంది. చిన్న ఏజ్ లో దానికి డెఫినెట్లీ హోమోసిస్టిన్ అని కొన్ని ఇన్వెస్టిగేషన్ బ్లడ్ టెస్ట్ స్పెసిఫిక్ గా ఉంటాయి, చేయించుకోవాలి. బట్ అల్టిమేట్ గా ట్రీట్మెంట్ మాత్రం సేమే ఉంటుంది కదా ఎల్డర్లీ ఆన్లైన్. బట్ జెనెటికల్ గా కొంతమందికి యాప్లా సిండ్రోమ్ ఇలాంటివి ఉంటాయి, వాళ్ళకి యాంటీ కోయాగులెంట్స్ ఇవ్వాలి. మనం యాంటీ ప్లేట్లెట్స్ ఇస్తాం జనరల్ గా స్ట్రోక్ తర్వాత, అంటే ఎకోస్పిరిన్, క్లోపిడాగ్రామ్ లాంటివి ఇస్తాం. ఒకవేళ కనుక స్ట్రోక్ ఇన్ యంగ్ లో కొంచెం జెనెటిక్ మ్యుటేషన్స్ లాంటివి ఉంటే కనుక మనం డెఫినెట్లీ యాంటీ కోయాగులెంట్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకొక స్ట్రోక్ యాక్చువల్లీ CSVT అంటాం. దానిలో డెఫినెట్లీ న్యూరోసర్జికల్ రోల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఏంటంటే మనకి ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడిందంతా ఆర్టీరియల్ స్ట్రోక్స్, అంటే మన ఆర్టరీ, మన హార్ట్ నుంచి బ్రెయిన్ కి వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ అయితే చెప్పిందంతా మాట్లాడాం. బ్రెయిన్ నుంచి వాడుకున్న రక్తం హార్ట్కి వెళ్ళే ద్వారంలో ఏదైనా రక్తం గడ్డగడితే దాన్ని CSVT అంటాం, సెరెబ్రో సైనస్ వీనస్ థ్రాంబోసిస్. జనరల్గా ఇది ఫిట్స్తో ప్రెజెంట్ అవుతుంది, హెడేక్తో, బాగా సివియర్ హెడేక్తో ప్రెజెంట్ అవుతారు. వీళ్ళల్లో వచ్చే కాంప్లికేషన్స్ ఏమై ఉండొచ్చు అంటే మనకి హైడ్రోకెఫాలస్ అంటాం. హైడ్రోకెఫాలస్ అంటే కొంచెం బ్లీడింగ్ అనేది ఎక్కువైనప్పుడు ఆ సబ్అరాక్నాయిడ్ స్పేస్లో బ్లాక్ అయినప్పుడు డ్రైనేజ్ తక్కువ అవుతుంది. సో బ్లాక్ అవుతుంది, లోపల ఉన్న వెంట్రికల్స్ తెలియ ఉంటాయి, వెంట్రికల్ సైజ్ పెరుగుతుంది. అలాంటప్పుడు న్యూరోసర్జికల్ ఇంటర్వెన్షన్ ఏం చేస్తారనేది మీరే చెప్పాలి. అది అంటే కొద్దిగా ఏమంటారు హైడ్రోసెఫాలస్ అంటారు. సో లోపల బ్రెయిన్ ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటుంది కొద్దిగా, అంటే ఆ CSF సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ దాని డైవర్షన్ ప్రొసీజర్స్ అంటే లైక్ ఎక్స్టర్నల్ వెంట్రుకులర్ డ్రైనేజ్ చేయడం కానీ, లైక్ VP షంట్ చేయడం లాంటివి కానీ ఉంటాయి. సో అదే లైక్ ఇప్పుడు ఈ స్ట్రోక్స్ కూడా మీరు అన్నట్టు ఇస్కీమిక్ కానీ హిమరేజిక్ స్ట్రోక్ కానీ ఒక లైక్ కాంప్లికేషన్ అయ్యి ఇది ఒకటి అన్నట్టు GCS డ్రాప్ అవుతున్నా, మిడ్ లైన్ షిఫ్ట్ ఇలాంటివి ఎక్కువ అవుతున్నా అంటే ఆ టైంలో ఈ న్యూరో సర్జన్ మేము యాక్షన్లోకి వస్తాము. మేము లైక్
బోన్ తీసే సర్జరీ లైక్ డీకంప్రెసివ్ క్రేనియెక్టమీ లాంటివి చేస్తుంటాం. ఇస్కెమిక్ స్ట్రోక్స్ కూడా చేస్తుంటాం. ఈ హిమరేజిక్ స్ట్రోక్లో కూడా ఒకవేళ బ్లీడ్ సైజ్ అనేది క్లాట్ ఎక్కువ ఉంటే హిమటోమా ఎవాక్యుయేషన్ లైక్ అక్కడ కూడా లైక్ బోన్ ఫ్లాప్ తీసి ఇలాంటి సర్జరీస్ చేస్తూ ఉంటాము. సో మీరు ఈ గోల్డెన్ హవర్స్ విండో పీరియడ్లో అన్నారు లైక్ ఇంజెక్షన్ ఇస్తాము. ఓకే, ఇంకా వేరే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి ఇందా లైక్ కొద్దిగా సేవ్ చేయడానికి థ్రాంబోలైసిస్ లాంటి? ఈ థ్రాంబోలైసిస్ తర్వాత అంటే మనం థ్రాంబోలైసిస్ అనేది ఇందాక మనం మాట్లాడిన గోల్డెన్ పీరియడ్ లాంటిది. ఈ థ్రాంబోలైసిస్ తర్వాత డెఫినెట్లీ మనం లోపల ఉన్న రక్తనాళాలు ఎలా ఉన్నాయి అనేది కంపల్సరీ చూసుకోవాలి. ఒకవేళ కనుక లార్జ్ వెజల్ అక్లూజన్ అంటాం, అంటే పెద్ద ఆర్టరీస్ బ్లాక్ అయితే కనుక దాన్ని థ్రాంబెక్టమీ అనేది చేయాలి. థ్రాంబస్ అంటే లోపల ఉన్న గడ్డ అదే బ్లాక్, ఆ బ్లాక్ను తీయటాన్ని థ్రాంబెక్టమీ అంటాం. అది కూడా రీసెంట్ స్టడీస్ ప్రకారం కానీ ఎప్పటి నుంచో ఉన్న స్టడీస్ ప్రకారం కానీ 24 hours వరకు మాత్రమే థ్రాంబెక్టమీ చేసిన వాళ్ళకి గుడ్ రిజల్ట్స్. అండ్ థ్రాంబెక్టమీ చేసేవాళ్ళు న్యూరో సర్జన్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్టులు చేస్తారు. సో ఈ థ్రాంబెక్టమీ అంటే మనం ఈ థ్రాంబోలైసిస్ అనేది 4.5 hours, థ్రాంబెక్టమీ అది ఒకటి 24 hours దాకా చేస్తే రిజల్ట్స్ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ బాగుంటాయి అని అంటారు. For more updates, please subscribe Dutta Media.